హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త. మే 1 నుంచి అమలు. ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్రాంత ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం మే 1వ తేదీ నుండి ఒక సరికొత్త మరియు విప్లవాత్మకమైన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తూ అత్యంత కీలకమైన అధికారిక ప్రకటనను వెలువరించింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత పద్ధతులకు స్వస్తి పలికి పెన్షనర్ల సౌకర్యార్థం ఈ మార్పును తీసుకురావటం నిజంగా ఒక అద్భుతమైనటువంటి శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గౌరవప్రదంగా వారి హక్కులను పొందేలాగా చూడటమే ఈ ప్రకటన వెనుక ఉన్నటువంటి ప్రధాన ప్రధాన ఉద్దేశ్యము. మరి ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో సాంకేతిక విప్లవం మొదలు కాబోతోంది. మరియు వారిలో ఒక రకమైనటువంటి భరోసా కలుగుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం రిటైర్ అయిన ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ల మంజూరు ప్రక్రియలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది. పెన్షన్ దరఖాస్తులు ఒక టేబుల్ నుంచి మరొక టేబుల్‌కు వెళ్ళటానికి, సంతకాలు కావడానికి మరియు నిధుల విడుదల కావడానికి నెలల తరబడి జాప్యం జరుగుతోంది. ఈ జాప్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి ప్రయోజనాలను ఎటువంటి ఆటంకం లేకుండా నేరుగా అందించేలాగా ఈ విధానాన్ని రూపొందించారు. పెన్షనర్ల కష్టాలను స్వయంగా గమనించిన ప్రభుత్వం, వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి మరియు పారదర్శకతను పెంచడానికి ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మార్పులకు సంబంధించి ప్రభుత్వం ఒక డెడ్‌లైన్‌ను కూడా విధించింది. అదేంటంటే ఈ ఏప్రిల్ నెల 30వ తేదీ వరకే పాత పద్ధతికి ముగింపు పలుకుతారు. మే 1 తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల మంజూరులో పూర్తి స్థాయి కొత్త విధానం అమల్లోకొస్తుంది. దీని అర్థం ఏమిటంటే ఏప్రిల్ 30 తర్వాత ఎటువంటి భౌతిక పెన్షన్లు అధికారులు అయితే స్వీకరించరు. ఈ నిర్ణయం ద్వారా పెన్షన్ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మే 1 అనేది పెన్షనర్ల చరిత్రలో ఒక డిజిటల్ మైలురాయిగా నిలిచిపోనుంది. ఎందుకంటే ఆ రోజు నుంచి అంతా ఆన్‌లైన్ మయం కాబోతోంది. ఇకపై పెన్షనర్లకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు మరియు దరఖాస్తులకు నిధి పోర్టల్ ఒకే ఒక్క పరిష్కార వేదికగా అయితే మారనుంది. మరి ఈ పోర్టల్ ద్వారా పెన్షనర్లు తమ సమస్యలను నేరుగా సమర్పించేందుకు మరియు వారి ఫైల్ ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక గొప్ప అవకాశం అయితే కల్పించింది. గతంలో తమ పెన్షన్ పేపర్‌లు ఏ ఆఫీస్‌లో తెలియక తెలియక ఉద్యోగులు ఆందోళన చెందేవారు. కానీ ఇప్పుడు నిధి పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కటి కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇది పెన్షనర్లకు మరియు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలా పనిచేసి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేస్తుంది. ముఖ్యంగా పెన్షన్ ప్రపోజల్స్ విషయంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న కాగితాల విధానం ఇకపై చరిత్రగా మారనుంది. ప్రస్తుతం ఉద్యోగులు తమ పదవీ విరమణ సమయంలో కట్టల కొద్దీ కాగితాలను సిద్ధం చేసి కార్యాలయాలకు సమర్పించాల్సి వస్తోంది. అయితే మే 1 తేదీ నుంచి ఎటువంటి పేపర్ అప్లికేషన్‌లు సమర్పించాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్‌గా డిజిటల్ విధానంలోనే మీ దరఖాస్తులు ప్రాసెస్ చేయబడతాయి. ఈ డిజిటల్ విధానం వల్ల కాగితాలు మిస్ అవ్వడం లేదా రికార్డులు తారుమారు కావడం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మే 1 తేదీ నుంచి పెన్షన్ దరఖాస్తులు అన్నీ కూడా కేవలం నిధి పోర్టల్ ద్వారానే స్వీకరిస్తారని ప్రభుత్వం స్పష్టంగా ఉత్తర్వులలో పేర్కొంది. దీనివల్ల ఉద్యోగి రిటైర్ కావడానికి ముందే అతని వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయబడతాయి. తద్వారా అతను రిటైర్ అయిన మరుసటి నెలే పెన్షన్ పొందే వీలు కలుగుతుంది. సమయం ఆదా అవ్వటమే కాకుండా పనిలో వేగం పెరుగుతుంది. మరియు అధికారుల జవాబుదారీతనం కూడా పెరుగుతుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పుల వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న వేలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలకమైన మరియు స్పష్టమైనటువంటి ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారంగా పెన్షనర్లకు అందాల్సిన ప్రతి ఆర్థిక ప్రయోజనం ఆన్‌లైన్ పద్ధతిలోనే ట్రాక్ చేయబడుతుంది మరియు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబడుతుంది. నిధుల విడుదల మరియు ఆమోద ప్రక్రియను సరళతరం చేస్తూ ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు ఈ మార్పును గమనించి ఆన్‌లైన్ విధానంపై అవగాహన పెంచుకోవాలని
మరియు మే 1 నుంచి ప్రారంభం అయ్యే ఈ డిజిటల్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం అయితే సూచిస్తోంది. ఇది వృద్ధాప్యంలో ఉన్న విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న ఒక గొప్ప డిజిటల్ భరోసా అనే చెప్పవచ్చు.